ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, మీరందరూ ప్రభు యొక్క మితిలేని కృపను బట్టి, ఆయన యొక్క అమితమైన ప్రేమను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనము లేఖన భాగాల్లోకి ప్రవేశించడానికి ముందు దేవుని యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపల దేవా, నమ్మకమైన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి కనపరుస్తున్నాం. మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు. నాయన, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఇజ్రాయేల్ని కాపాడువాడు, కొనుకుడు నిద్రించుడు అని సెలవిచ్చిన దేవుడవు. ప్రభా, దివారాత్రులు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ మా మార్గం అంతట్లో మాకు తోడుంటూ అనేకమైనటువంటి పరిస్థితి నుంచి రక్షిస్తూ నన్ను క్షేమంగా ఇంతవరకు ఉంచిన విధానం బట్టి వందనాలు. మా ప్రియులు అనేకమైన పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా, ప్రతి అవసరత మీరే తీర్చండి. ప్రతి పరిస్థితి నుంచి మీరు తప్పించి మీ యొక్క బలిష్టమైన చేతుల కింద దీనులుగా ఉంచండి, దయచూపండి. నాయన, మీరు మీ యొక్క స్వరాన్ని దినదినం వినిపిస్తూ ప్రభావం తృప్తిపరుస్తుంటున్నారు. మరి ముఖ్యంగా వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే యొక్క కార్యక్రమంలో ప్రభా, ప్రతి వారము నా తండ్రి ఏ విధంగా మీ సందికి రావడానికై మీ కృప చూపుతున్నారు. ఈ యొక్క మాధ్యమం ద్వారా వింటున్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి తగిన రీతిలో మీరే నా తండ్రి ధైర్యపరచండి, ఓదార్చండి. మీ లేఖన భాగాలు వారికి స్పష్టంగా అర్థం అవట్లో మీ కృప చూపాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తూ జీవలేసునామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం. సో లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 8:16 ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవాలని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. 17 తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియబడకయు బయలుపడకయు నుండు మారుకైనదేదియు లేదు. ఇక్కడ 16వ వచనంలో అంటే మాటలు, ఎవడు కూడా దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడం. దీపము అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. సో అనేక మంది ప్రభుని తెలుసుకున్నారు, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించారు. వారు వెలిగించబడ్డారు. సో వారు వెలిగించబడినటువంటి వారిని ఇక్కడ దేవుని యొక్క వాక్యము దీపంతో పోలుస్తూ ఉన్నాడు. సో వారు దేవుని యొక్క వాక్యాన్ని అంటే దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానించారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంటున్నప్పుడు ఆ వాక్యము దేవుడే కాబట్టి దేవుడు ఒక్కొక్కరి హృదయాల్లో ఉన్నాడని మనము గ్రహించాలి. ఎవరైతే ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించారో, సో ఆహ్వానించిన తర్వాత తను వెలిగించబడిన వ్యక్తిగా పిలువబడతాడు. ఎట్లా వెలిగించబడిన వ్యక్తి అంటే, తన క్రియల ద్వారా ఏదైతే దేవుడు తన జీవితంలో ప్రవేశించటం ద్వారా, తన హృదయంలో నివసించటం ద్వారా తను ఉన్నాడో ఆ దానిని బట్టి, ఆయన యొక్క సన్నిధిని బట్టి తన యొక్క ఆ ఒక వ్యక్తి యొక్క క్రియల్లో మార్పు వస్తుంది అన్నమాట. ఆ యొక్క వ్యక్తి యొక్క క్రియల్లో మార్పు వచ్చినప్పుడు తను అనేక మందికి కూడా మార్గదర్శకంగా ఉండగలుగుతాడు. సో తను ఒక దీపము, వెలిగించబడిన దీపము. ఆ దీపము ఎప్పుడు కూడా అనేక మందికి ప్రకాశం ఇచ్చే విధంగా ఉండాలి. అది మంచం కింద కానీ అయితే కప్పివేయబడటం కానీ చేయకూడదు. అంటే ప్రభుని తెలుసుకున్న తర్వాత నేను తెలుసుకున్నాలే, నా పాటికి నేను ఉంటాను, నాకు ఎవరితో సంబంధం లేదు,
నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి వినాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఉపయోగం లేదు. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉపయోగమైన పాత్రగా ఉండాలి, ఆ వెలిగించబడిన దీపంగా ఉండాలి. ఆ దీపం వెలిగించబడినప్పుడు ఏ విధంగా ఉంటుంది? అనేక ప్రాంతాలకి కాంతినిస్తుంది. అంటే ఆ దీపం ఎప్పుడైతే వెలిగించబడుతుందో అక్కడ చీకటికి అనేది చోటు లేదన్నమాట. చీకటి ఉండటానికి చోటు ఉండదు. వెలుగు రావటంతోనే చీకటి అనేది వెళ్ళిపోతుంది. అంటే పాత క్రియలు అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ దీపం వెలిగించబడినప్పుడు సో అక్కడ ఎక్కడైతే వెలిగించబడిందో అక్కడ అనేక మందికి కాంతినివ్వాలి. అట్లా కాకుండా దాన్ని కప్పివేస్తాను, దాచి ఉంచుతాను, నేను దాన్ని ఎవరికి కూడా తెలియజేయను, గోప్యంగా ఉంచుతాను అంటే ఉపయోగం లేదు. అట్లాంటప్పుడు వెలిగించబడకుండా ఉంటే మేలు. ఎందుకంటే వెలిగించబడి ఉపయోగం లేకుండా ఉంటే వెలిగించబడకుండా ఉన్న ఆ వ్యక్తే పర్లేదు అనేది గ్రహించాలి. కాబట్టి మనం అంటే వెలిగించబడిన వ్యక్తి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండడు, వెలిగించబడిన తర్వాత నువ్వు ఉపయోగకరంగా లేవు అని అంటే అప్పుడు డిఫరెన్స్ ఏముంది, తేడా ఏముంది వెలిగించబడిన ఆయనకి, వెలిగించబడినటువంటి ఆయనకి? కాబట్టి వెలిగించబడినప్పుడు నీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. ఎట్లా మహిమ రావాలి అంటే నీ యొక్క మాట, పలుకు, అంటే నీ యొక్క ప్రవర్తనలో వీటన్నిటిలో కూడా మార్పు రావాలి. ప్రభుని చూపించాలి. ప్రభు వాక్యం నీలో సమృద్ధిగా నివసిస్తున్నప్పుడు ఆ వాక్యము ఒక్కొక్కరు హృదయాల్లోకి ప్రవేశిస్తుంది. ఎట్లా అంటే నువ్వు మాట్లాడతావు, మౌనంగా ఉండవు, మాట్లాడతావు. కాబట్టి కొంతమంది సిగ్గుపడి మాట్లాడుకుని ఉంటారు. ఏమైపోద్దో, ఎట్లయిపోద్దో, నన్ను తక్కువ అంచనా వేస్తారేమో, లేకుంటే నేను సరిగ్గా చెప్పలేనేమో, లేకుంటే నేను వారు ఆశించినంతగా నేను ప్రవర్తించలేనేమో, లేకుంటే నేను అట్లా చెప్పడం ద్వారా నా చుట్టుపక్కల వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నా కొలీగ్స్, నా జాబ్లో ఉండే నాతో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను తక్కువ అంచనా వేస్తారు, నన్ను ఏదో చిన్న చూపు చూస్తారు అన్న ఆలోచన ఇలా వచ్చిందంటే సో అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభువారు నీ నిమిత్తమై చేసిన కార్యం ఎంతో గొప్పది. ఆ కార్యము ఎవరు కూడా ఇప్పుడు ఎవరైతే పేర్లు తీసుకొచ్చానో, ఎవరై ఎన్ని గ్రూపులు అయితే తీసుకొచ్చానో ఆ గ్రూపుల్లో ఎవరు కూడా అటువంటి కార్యం చేయలే. అటువంటిది ప్రభు నీ కొరకు ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు నువ్వు దాన్ని తగిన రీతిలో అంటే తగిన రీతిలో జీవిస్తూ ప్రభు నామాన్ని మహింపచ్చినట్లయితే, అనేక మంది మహింపచ్చడానికి కారణం అయితే దానివల్ల కదా ఉపయోగం. కాబట్టి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు సిగ్గుపడ్డావనంటే నీ యొక్క రక్షణ ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి దేవుని యొక్క వాక్యపు వెలుగులో. సో ఆ విధంగా చేసినప్పుడు మళ్ళా ప్రభుని బలంగా అర్థం చేసుకుంటావు. ఎక్కడ తప్పు అయిపోయింది, ఎక్కడ జరగాల్సిన జరగలేదు, జరగకూడనేది జరుగుతుంది అని అర్థమవుతుంది. సో అప్పుడు నువ్వు ప్రభు కొరకు వెలిగించబడిన వ్యక్తి ఏ విధంగా మహిమార్థమై ఉంటాడో ఆ విధంగా ఉండగలడానికి నీకు ఇష్టం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ పాత్ర గురించి, ఆ దీపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈనాడు వెలిగించబడిన దీపంగా ఉన్న నీవు నేను దేవుని కొరకు కాంతి ఇవ్వలేకపోవటానికి, దేవుని కొరకు సువాసనగా ఉండలేకపోవటానికి, దేవుని కొరకు దేవుని పక్షంగా ప్రజ్వలించలేకపోవటానికి కారణము ఏ పాత్ర, ఏది అడ్డం ఉంటుంది, అది ఏ రూపంలో మనకు అడ్డం వచ్చేస్తుంది. ఒకవేళ కానీ అట్లా దేవుని ఒప్పుకోలేకపోయామంటే దేవుడు యేసు ప్రభు వారు తన తండ్రి ముందు కూడా మనల్ని ఒప్పుకోడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విషయాన్ని మనము గుర్తెరగాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దేవుని పిల్లలంగా దేవుడు ఆశించి ఫలించడానికి మనము ఇష్టపడదాం.
లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనములో, ఎవన్నో దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును అని అంటున్నాడు. అంటే ఇక్కడ దీపస్తంభం మీదనే పెడతాడు. అక్కడ పాత్ర కింద పెట్టడు, మంచం కింద పెట్టడు, ఎక్కడ ఇంకా వేరు వేరు చోట్ల పెట్టడు. అది బయట పెడితేనే అందరికీ వెలుగునిస్తుంది అన్నమాట. ఆ వెలుగులో వాళ్ళు అంటే ఆ వ్యక్తులు ఎక్కడైతే వారికి లోటు ఉందో, అంటే వారు ఏ విధంగా వారి ప్రవర్తన ఇష్టకరంగా లేకుండా ఉందో, ఏ విధంగా వారు జీవిస్తున్నారో అవి బయటపడతాయి. చూడు, అతను ఎట్లా జీవిస్తున్నాడు, నేను ఎందుకు ఎట్లా జీవిస్తున్నాను, అతని ప్రవర్తన ఎట్లా ఉంటే ఆ ప్రవర్తన ఎందుకు ఎట్లా ఉంటుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట. ఒకవేళ అట్లా చూపించినట్లయితే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అదే సరైన ప్రవర్తన అనుకుంటారు. వారు ఏ విధంగా జీవిస్తున్నారో అదే సరైన జీవితం అనుకుంటారు. అంతకుమించి గొప్ప జీవితాన్ని వారు చూసినప్పుడే కదా దానివల్ల వాళ్ళు ఆశ్చర్యపడేది, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేది. దానికంటే గొప్ప క్రియలు వేరే వ్యక్తుల్లో చూసినప్పుడు, వెలిగించబడిన దీపంలో చూసినప్పుడు, వెలిగించబడినటువంటి నీళ్ళ నాలో చూసినప్పుడే కదా ఆ వ్యక్తుల్లో మార్పు వచ్చేది. వారు ఆశ్చర్యపడి, ఓ ఈ విధంగా ఉండొచ్చు, ఇంత అద్భుతంగా ఉండవచ్చు, దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని వారు ఆశ్చర్యపడి ప్రభువును మహింపరుస్తూ వారు కూడా ఆ విధంగా జీవించడానికి ఇష్టపడతారు కదా. వారు ఆ విధంగా రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు కదా. వారు ఆ విధంగా యేసు ప్రభు అన్న సత్యం తెలుసుకొని వారు కూడా ప్రభుకి హృదయం ఇవ్వడానికి ఇష్టపడతారు కదా. కాబట్టి ఏదైతే అడ్డంగా ఉంటుందో ఆ పాత్రని మనం తీసేయడానికి ఇష్టపడదాం. ఆ దీపాన్ని మంచిగా వెలగనిద్దాం. ఆ దీపము అనేక మందికి త్రోవ చూపించేదిగా, అనేక మందికి వారి యొక్క పాపాలను చూంచేదిగా ఇద్దాం. ఆ విధంగా కారణంగా ఉందాం. సో అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఎందుకు అది ఆగిపించే విధంగా పెట్టాలంటే, సో వచ్చేవారు అక్కడికి లోపలికి వచ్చేవారికి ఆగపడాలి కదా. వెలుగు ఆగపడితేనే కదా వాళ్ళకి మార్గం ఆగిపిస్తుంది. ఆ వెలుగు ఉండబట్టే కదా వాళ్ళకి ఏ మార్గాన్ని వాళ్ళు వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు అనేది తెలిసేది. వాళ్ళు వెళ్ళే మార్గం సరైందా లేదా అని తెలిసేది. ఒకవేళ కానీ లైట్ లేదనుకో, వెలుగు లేదనుకో, వారు వెళ్తున్న మార్గము ఏ మార్గం అనేది అర్థం కాదు. చీకట్లో అన్ని మార్గాలు ఒకటిగానే ఉంటాయి. వెలుగులోనే వెలుగు చీకట్ల మార్గానికి తారతమ్యం తెలుస్తుంది అన్నమాట. వెలుగులోనే ఆ వెలుగు లేదనుకో అన్ని మార్గాలు ఒకే విధంగా ఉంటాయి. అందుకని చాలామంది అంటారు, అన్నీ ఒకటేలే అయ్యా, అన్ని మార్గాలు ఒకటేలే, అందరూ ఒకటేలే అని అంటారు. అందరూ ఒకటి ఎట్లా అవుతారు? కొంతమంది క్రైస్తవులు కూడా ఈ మధ్య అన్నీ ఒకటేలే అని కొంతమంది అంటున్నారు. ఏదో నాలుగు పుస్తకాలు వాళ్ళు చదివి అన్నీ ఒకటే కదా అని అంటారు. సో అన్నీ ఒకటే కాదు. ఈ యొక్క మార్గము సరైన మార్గము, ఉన్నతమైన మార్గము, ఒకే ఒక మార్గము పరలోకానికి వెళ్ళాలంటే, లేదు వేరే మార్గము అన్న సత్యాన్ని గుర్తెరగాలి. సో కాబట్టి ఆ మార్గంలో కొనసాగటానికి మనం ఇష్టపడాలి. ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడాలి. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, మన దీపాలని వెలగనిద్దాం, సమృద్ధిగా వెలగనిద్దాం. ఆ దీపం ప్రజ్వలించే విధంగా వెలగనిద్దాం. ఆ దీపం కప్పివేయబడకుండా అనేక మందికి వెలుగునిచ్చేదిగా ఉంచుటకు ఇష్టపడదాం. ఆ ఒక దీపం వెలగటానికి అడ్డంకి ఏమైనా ఉంటే వాటిని తీసేసుకోవడానికి ఇష్టపడదాం. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపించేదనని చెప్పెను. చూడండి, ఈ వెలిగింపబడిన వ్యక్తి గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడికి పంపిస్తాడంట? చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగే విధంగా చేయుటకు. నేను రక్షించబడిన వ్యక్తిగా
ఆ చీకట్లో ఉన్న వారిలో వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపుకి త్రిప్పే వారంగా, వారిలో ఆ విశ్వాసం కలిగించే వారంగా, వారిలో ఆ క్షమాపణ తీసుకొచ్చుటకు కారకులంగా, అంటే మనం ప్రకటించినప్పుడు దేవుని ఒక వాక్యం వారితో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఆ పాప క్షమాపణ అనేది పరిశుద్ధం కలుగు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము అక్కడ ఒక పాత్రగా వాడబడాలని, వెలిగించబడిన పాత్ర ఆ విధంగా చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పంపిస్తానంటున్నాడు వారి దగ్గరికి. వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. నీవు కన్నులు తెరవబడిన వ్యక్తివి, వెలిగించబడిన వ్యక్తివి, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన వ్యక్తివి, నిత్య నాశనం నుండి నిత్య జీవంలోనికి వచ్చిన వ్యక్తివి. కాబట్టి ఆ వెలుగులోకి వచ్చి, లేకుంటే ఆ విధంగా కన్నులు తెరవబడిన వ్యక్తివిగా ఉండి వేరే వాళ్ళ కన్నులు కూడా, వారి కన్నులు కూడా తెరవటానికి పంపిస్తానని నేను ప్రభు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే, నువ్వు వెళ్ళకపోతే, నేను వెళ్ళకపోతే, మనం వెళ్ళకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు గుడ్డివారికి మార్గం చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు. కాబట్టి వెలిగించబడిన వ్యక్తి మాత్రమే ఆ గుడ్డివారికి, చీకట్లో ఉన్న వారికి మార్గం చూపించగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క దీపాన్ని ఎక్కడ అవసరమో అక్కడికి తీసుకెళ్దాం. ఎక్కడ వారికి అవసరమో, ఎక్కడ వారికి ఉపయోగకరంగా ఉంచాలో అక్కడ ఉంచుదాం. అప్పుడు దేవుని నామానికి మహింకరంగా ఉంటుంది. అప్పుడు అంటాడు ప్రభు ఇష్టం అనుకుంటాడు కదా, సో ఇది కదా నా కుమారుడు, నా దాసుడు, నా దాసి చేస్తుంది, ఇందుకే కదా నేను వారిని రక్షించుకుంది, సో నేను రక్షించిన ఉద్దేశం ప్రకారం వారు జీవిస్తున్నారని దేవుడు వారి విషయంలో సంతోషిస్తాడు. దేవుడు వారి విషయంలో సంతోషిస్తాడు. అందుకనే ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా ఉంది. శనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కొనుక్కోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకొని ఉండకుండా, ఆ కారణాలు ఈ కారణాలు చెప్పుకోకుండా, ఏదైనా కొంచెం చెయ్యి అంటే 100 కారణాలు చెప్తారు, ఎన్నో అడ్డంకులు చెప్పేస్తారు. అది సొంత పనులు చేయడానికైతే ఒక్క కారణం కూడా అడ్డం రాదు, సంతోషంగా. కానీ దేవుని పనికి వచ్చేసరికి ఎన్నో కారణాలు. కాబట్టి ఆ విధంగా ఈ సనుక్కోవటం, కొనుక్కోవటాలు కాకుండా, ఈ విధంగా అడ్డంకులు చెప్పకుండా, ఏ కారణాలు చెప్పకుండా ఇష్టపూర్వకంగా ప్రభు పని చేద్దాం. ఇష్టపూర్వకంగా ప్రభు కొరకు జీవిద్దాం. ఇష్టపూర్వకంగా ప్రభును ప్రకటిద్దాం. అప్పుడు చాలా గొప్ప సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తెరగాలన్నమాట. అట్లా కాకుండా ప్రతిదానికి కారణం చెప్తే, కారణాలు దేవుడు పట్టించుకోడు. నువ్వు చెప్పే కారణం అది దేవుడు నువ్వు సాకులు చెప్తున్నావు అని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడంటే నా ఉద్దేశం, ఆయన తెలుసు మన హృదయాల్లో ఏముందో, దేనికి మనం ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నామో, దేని విషయంలో మనము చాలా ఆతృతగా ఉంటాము, దేని విషయంలో చాలా ఆశతో ఉంటాము, దేని విషయంలో మనము అశ్రద్ధగా ఉంటాము, దేవునికి సమస్తం తెలుసు, ఆయన చూస్తూ ఉన్నాడు. సో ఆయన ఆలోచనను బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన యొక్క న్యాయాన్ని బట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మనకు చెప్పేది ఏంటంటే, సనుగులు సంశయాలు మానాలి, సమస్త కార్యాలు మనం చేయాలి ప్రభు కొరకు. అది సో 16వ వచనంలో ఏమంటున్నంటే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? జీవవాక్యాన్ని చేత పట్టుకొని అట్టి జనాల మధ్య నువ్వు జీవించరా నాయన అంటే, సో చాలాసార్లు జీవవాక్యాన్ని కాదు, ఆ ఎదుటోళ్ళు ఉన్న తప్పులన్నీ పట్టుకుంటాం. అవి పట్టుకొని ఇక చదువుతారు, వాక్యం కంటే చాలా ఒడిగా చదువుతారు. సో ఎదుట ఆ విషయాలు పట్టుకొని ఎక్కడియో ఈ అని తీసుకొచ్చేసి చదువుతారు. సో వారి మధ్య జీవవాక్యాన్ని పట్టుకోమంటే వాళ్ళ తప్పులు పట్టుకుంటారు. జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు.
సో లోకమందు జ్యోతులు, అది దేవుని యొక్క ఆలోచన అట్లా ఉంది. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనము లోకమందు జ్యోతుల వలె ఉండాలని ప్రభు ఒక ఆశ. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. నేను ఇది సో దైవజనుడు అంటా ఉన్నాడు ఆ మాట. సో నేను కష్టపడ్డాను పరిచర్య విషయంలో. నేను మంచం కింద పెట్టబడలేదు, లేకపోతే దీపస్తంభం ఉంచబడ్డాను. నేను వెలుగుకున్నట్లు ఏ పాత్రతో కూడా కప్పివేయబడలేదు. అయితే నేను వెలిగించబడిన వ్యక్తిగా అనేక మందికి వాక్యం ప్రకటించాను. సనుకోకుండా కొనుక్కోకుండా నేను ప్రకటించాను. కాబట్టి నేను కష్టపడిన దానికి ప్రయోజనం ఉంది అని అంటూ నా ప్రయాస క్రీస్తు దినం అది నాకు తర్వాత నిష్ప్రయోజనము కాలేదనియు, నా కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. క్రీస్తు దినమున, ప్రభు దినం ఒకటి ఉంటుంది కదా, డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినం. ఆ దినాన అతిశయ కారణం ఉంటుందంట. అతనికి ఇంత కష్టపడ్డాను, ఈ విధంగా చేశాను సో అని, తను ఇంతమంది ప్రభువులో నడిపించగలిగాను అన్న ఒక అతిశయం అనేది అతనికి ఉంటుందని అంటా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి మనము చదువుదాం. దేవుని ఒక వాక్యాన ఆ హృదయంలో సమృద్ధిగా నివసింపనిద్దాం. ఆ వాక్యము అనేక మందికి వెలుగునిచ్చేదిగా ఉన్నట్లుగా ప్రభు కొరకు మనం జీవిద్దాం. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. సో మన దీపాలు ఏ విధంగా వెలుగుతూ ఉన్నాయి? మంచిగా వెలుగుతూ ఉన్నాయా, లేకుంటే కూనీరిల్లతో, అది అంటారు కదా, కూనీరిల్లటం అంటే చాలా వెలుగుతూ ఉంటుంది కానీ పెద్ద ఎక్కువగా కాంతినేమి ఇవ్వదు. పాతకాలపు దినాల్లో బుడ్డీలు వాడేవాళ్ళు. అప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఎంత అంటే ఆ విధంగా ఆ ఎలక్ట్రికల్ బల్బ్స్ అవన్నీ కూడా అందుబాటులో లేనప్పుడు, సో ఇక్కడ కిరోసిన్ ఆయిల్ ఏదో ఒక ఆయిల్ టిన్లో పోసి వాటిని ఒత్తిపెట్టి వెలిగించేవాళ్ళు. అది ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు మంచి కాంతిని ఇస్తూ ఉండేది. ఇప్పుడు ఆయిల్ తగ్గే కొంది ఇక అది కాంతి ఇవ్వదు. ఇక కొంచెంపట్ల అప్పుడా ఆరిపోయే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మన జీవితాల్లో వాక్యం సమృద్ధిగా ఉంటే సమృద్ధిగా మనము వాక్యం కొరకు జీవించగలుగుతాం. అంటే వాక్యం మనలో ఉంటే ప్రభు కొరకు జీవించగలుగుతాం, మంచిగా వెలగగలుగుతాం. ఆ వాక్యమే లేదనుకో, మనకు వాక్యానికి చోటు ఇవ్వట్లేదు అనుకో, ఏదైతే మనలో వస్తుందో అది మళ్ళీ వెళ్ళిపోతూ ఉందనుకో, దానివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదనుకో, మనం ఏ విధంగా వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయగలుగుతాం? ఏ విధంగా మనకి మనము వేరే వాళ్ళ కొరకై ఫలవంతంగా లేకుంటే వారికి ఒక దిక్చూసిలాగా ఉండగలుగుతాం? కాబట్టి ఆ వాక్యం, ఆ యొక్క వెలుగు అనేది ఎక్కువగా ఉండాలి, కొనిరెళ్ళటం కాదు. అట్లాగా ఎక్కువ దేవునితో గడపాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇది చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యమే వ్యక్తిని ఏదో దాగి ఉండే విధంగా ఉంచదు. ఆ వాక్యము అనేక మందికి చెప్పటానికై తన నోరు తెరుస్తాడు. అది గమనించాలి. మనం నోరు తెరవకుండా నోరు మూసుకొని ఉంటే, నోరు తెరిస్తే ఏమైపోద్దా అన్నట్టుగా అనుకుంటే అనేకమైన భయాలు. కొంతమందికి అయితే అయ్యో నేను నోరు తెరిచి మాట్లాడేంటి ఏమైపోద్దో అన్న భయం అని అసలు మాట్లాడకుండా ఉంటారు. అసలు మాట్లాడకుండా ఉంటే ఇప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించే ఆ మగవాడే చాలా బెటర్ కదా, చాలా మంచిది కదా.
నీకు మాటలు వచ్చి ఉండి కూడా మాట్లాడకపోతే, మాటలు రాకుండా మాట్లాడాలని ప్రయత్నించే ఆ మగవాడే నీకంటే చాలా బెటర్, మనకంటే చాలా బెటర్, చాలా శ్రేష్టం. ఆ విషయాన్ని గమనించి దేవుడు మనకి ఈ జీవాన్ని ఉంచాడు కాబట్టి, ఈ యొక్క అంటే ఆయన యొక్క ఆ ఊపిరి మనలో ఉంచాడు కాబట్టి బ్రతికినంతకాలం ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా వెలుగుతూ బ్రతకాలి. అనేక మందిని ప్రభు నడిపించాలి. ఏదో గంటలు తరబడి మాట్లాడాల్సిన అవసరం లే. కొద్ది నిమిషాలైనా కొన్ని మాటలు చెప్పగలిగితే, ఒకసారి కాకపోయినా ఒకసారైనా వారిలో దేవుని యొక్క కార్యం జరగటానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఏం చెప్పలేదంటే ఏం లేదు. ఈ లోకంలో నానుడు ఉంది కదా, 100 రాళ్ళు ఒక రాయని తగలదా అని. కాబట్టి మనము పరిశుద్ధాత్మ మన తోడుంటాడు కాబట్టి, మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మాట్లాడతాడు కాబట్టి, అది గుర్తిరిగి మనం ముందు నిలబడితే పరిశుద్ధాత్మ తనే వారితో మాట్లాడి ఒప్పింపు చేస్తాడు. కాబట్టి ప్రభు కొరకు జీవించడానికి మనము ఇష్టపడదాం, దేవుని కొరకు ప్రకాశించడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఎక్కడైతే మీ కొరకు ప్రకాశించలేకపోయామో ఆ పరిస్థితిని బట్టి క్షమించండి. మీ కొరకు ప్రకాశించుటకు సహాయపడండి. మేము ప్రకాశించటానికి ఏదైతే అడ్డంకులు ఉంటున్నాయో, మన ప్రభు ప్రకాశించకపోవటానికి ఏదైతే అడ్డంకులు ఉంటున్నాయో అటన్ని తీసివేయండి. ప్రకాశించడానికి, యథార్థంగా జీవించడానికి మీరే కృప చూపండి, సహాయపడండి. ఉపయోగమైన పాత్రలుగా ఉంచండి ఆయన, సహాయపడండి. ధైర్యంగా ముందుకెళ్ళడానికి సహాయపడండి. మేము నిరుపయోగం ఉండకుండా ఉపయోగపడే వారికి మమ్మల్ని ఉంచాలని కోరుకుంటున్నాం. ప్రభా నా తండ్రి, మేము ప్రతిదానికి అడ్డంకులు చెప్పకుండా మీరు మాకు ఇచ్చిన వాటితో తృప్తిపడుతూ మేము మీ పరిచర్య ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేయగలటానికి, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పగలగటానికి మీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించండి, సహాయపడండి. మీరు మాతో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రభా, మీరు మా కొరకు ఎక్కడ కూడా సిగ్గుపడలే. మీ ఎందుకు సిగ్గుపడాలి? మీ పిల్లలంగా సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రకటించట్లో సహాయపడండి. నాయన దయ చూపాలని కోరుకుంటున్నాం. మేము నోరు తెరవకపోతే నైనా ఎవరు తెరుస్తారు? కానీ మీరు ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. మేము నోరు తెరలేదనుకో, మీరు మీ రూపంలో మీ పోలిక చొప్పున నిర్మించబడిన వ్యక్తి నోరు తెరవకపోతే, మీరు గాడిదలను ఉపయోగించుకున్నారు, పక్షులను ఉపయోగించుకున్నారు, అనేకమని వాటిని ఉపయోగించుకున్నారు. ప్రభు, ఆ విధంగా మీరు ఏ విధంగానే చేయగలుగుతారు. మీ సత్యాన్ని గుర్తెరిగి మేము బుద్ధి తెచ్చుకొని మీ పరిచయం చేసే విషయంలో ముందు ఉండటానికి సహాయపడాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తంతో మరోసారి కలుసుకుందాం. పరిచర్యల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఉంటాము. ప్రైజ్ ది లార్డ్.